కుంభమేళ ఇక్కడ చాలా మంది స్నానాలు చేసి పుణ్యం కట్టుకోవడానికి వెళ్తుంటే కొంతమంది మాత్రం ఈ కుంభమేళకు వస్తున్న ప్రజల యొక్క నీడ్స్ని చూసుకొని కొన్ని ఇంట్రెస్టింగ్ జీరో ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రేజీ బిజినెస్ని స్టార్ట్ చేసి ఎంతగానో ప్రాఫిట్ చెందుతున్నారు. సో ఈ రోజు మనం కుంభమేళలో కొన్ని క్రేజియస్ట్ బిజినెసెస్ గురించి మాట్లాడుకుందాం. బై ద వే దిస్ ఇస్ 20 స్ట్యూడ్. మ్యాక్సిమం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఈ ఛానల్ కొత్త వాళ్ళే. సో ప్లీజ్ కిందున్న సబ్స్క్రైబ్ బటన్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారుగా? ఓకే. నెంబర్ 1, నీమ్ స్టిక్స్ బిజినెస్. ఆదర్శ్ తివారీ అనే ఒక అబ్బాయి వేప చెట్ల యొక్క కొమ్మలు తెంపి వాటిని కుంభమేళలో సంగం ప్లేస్లో పీపుల్కి అమ్మి విత్ ఇన్ ఏ షార్ట్ టైంలో 40,000 వరకు ఎర్న్ చేశాడంట. हमारी गर्लफ्रेंड ने बताया कि 1 भी रुपए इन्वेस्ट मत करो, फ्री में ले जाओ और अच्छा पैसा कमाओ. तो भैया ये दातुन बेचने वाले हैं? हाँ भैया, नीम का दातुन बेचते हैं. कितना कमा लिया अभी तक? भैया 30 से 40 हजार रूपए कमा चुके हैं. आज 5वां दिन है हमारा. और रात का कभी कभी 9-10 हजार भी हो जाता है, 6 हजार भी, 5 हजार भी. जितना दौड़ भाग करेंगे उतना पैसा मिलेगा भैया. किसने आपको मदद किया? भैया हमारी गर्लफ्रेंड ने बताया कि 1 भी रुपए इन्वेस्ट मत करो, फ्री में ले जाओ और अच्छा पैसा कमाओ. और उसी की वजह से भैया आज हम इतना पैसा कमा लिए और उसका भी सम्मान करते हैं और सबका भैया इसी की वजह से कमाए. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అండ్ ఒక్కో నైట్ అయితే 9,000 to 10,000 వరకు ఎర్న్ చేశాడంట. ఈ ఐడియా తనకు ఎవరిచ్చారని అడగ్గా తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు. వాట్ ఏ థాట్ కదా. బై ద వే మీకెవరికన్నా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే అది ఓకే. నెంబర్ 2, ఫోటో కాపీ స్నాన్. కుంభమేళా లొకాలిటీలో ఉన్న ఒక లోకల్ ఎంటర్ప్రీనర్ డిజిటల్ స్నాన్ అనే సర్వీస్ని ఓపెన్ చేసి కుంభమేళాకి రాలేని వారికి వర్చువల్గా వాళ్ళ ఫోటోని వియా వాట్సాప్ ద్వారా అతను పంపిస్తే అతను వాటిని ప్రింట్ తీసి అక్కడ నదుల్లో డిప్ చేసి ఒక ఫోటోకి గాను 500 నుంచి 1,100 వరకు తీసుకుంటున్నాడు. ఇది విన్న కొంతమంది సోషల్ మీడియాలో చైనాకి డీప్ సీక్ ఉంటే ఇండియాకి డీప్ సింక్ ఉందని కామెంట్ చేస్తున్నారు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నెంబర్ 3, ఛార్జింగ్ ఫోన్స్. ఒక అతను ఎలక్ట్రిసిటీ బోర్డ్ని అరేంజ్ చేసుకొని మొబైల్స్కి ఛార్జ్ ఇప్పిస్తున్నాడంట. పైగా ఒక్కో మొబైల్ ఫుల్ ఛార్జ్కి 50 రూపీస్ తీసుకుంటున్నాడంట. కొంతమంది ఇది నిజం కాదని అంటున్నారు, కొంతమంది ఇది నిజమే అని అంటున్నారు. నెంబర్ 4, బాటిల్డ్ గంగా వాటర్. కొంతమంది అక్కడ గంగా వాటర్ని బాటిల్లో నింపి వాటిని కూడా అమ్మేస్తున్నారు. ఎవరిని వదిలిపెట్టుకుని వాడుతున్నావు కదా. దేన్ని వదలట్లేదుగా. నెంబర్ 5, వర్చువల్ పూజాస్ లైవ్ స్ట్రీమ్ ఆర్తీస్. కొన్ని స్టార్టప్ కంపెనీస్ ఏకంగా లైవ్ స్ట్రీమ్ ని స్టార్ట్ చేసి వాటిని ఎక్స్క్లూజివ్ లో పే అండ్ వాచ్ కింద వర్చువల్ డివోషన్ అనే పేరుతో మనీ ఎర్న్ చేస్తున్నారు. మరి వీటిల్లో మీకే బిజినెస్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే ఇంట్రెస్టింగ్ వన్ ఈజ్ నీమ్ స్టిక్ అండ్ క్రేజియస్ట్ అయితే ఫోటో కాపీ స్నాన్.